స్వయంభు పుట్టలో వెలిసిన అమ్మవారి గుడికి దారి. ఇది ఏసీసీ నుంచి నేను తీశాను. ఏసీసీ నుంచి వెళ్ళి మీది ఇట్లా స్ట్రైట్గా రావాలి. ఇలాగనే స్ట్రైట్ రావాలి. స్ట్రైట్ ఇట్లా సీదా సీదా ఇలాగే మెల్లగా వెళ్ళాలి. మీకు వెళ్ళిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కేతన్పల్లి చౌరస్తా వస్తుంది. చౌరస్తా నుంచి వెళ్ళి రైట్కి వెళ్ళాలి. ఇంకా రైట్ చూపిస్తాను కదా, ఆ రైట్ కమాన్ ఉంటుంది. కమాన్ నుంచి స్ట్రైట్ అలాగే వెళ్ళాలి ఫ్లైఓవర్ ఎక్కి. ఈ కమాన్ నుంచి వెళ్ళి మీరు స్ట్రైట్ వెళ్ళాలి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా టర్నింగ్ చేయండి. స్ట్రైట్ వెళ్ళాలి ఇలాగే. వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి వెళ్ళాలి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత టర్నింగ్ ఉంది కదా, ఈ టర్నింగ్ దగ్గర లెఫ్ట్కి వెళ్ళాలి. టర్నింగ్ దగ్గర ఇక్కడ లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఇమీడియట్ రైట్ ఉంటుంది. కొంచెం ముందు కానీ ఇంకా రైట్ ఉంది కదా, ఇక వెహికల్స్ వెళ్తున్నాయి కదా, ఇమీడియట్ రైట్ తీసుకోండి. అండర్ బ్రిడ్జ్ కిందకి వెళ్ళి టర్నింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ రైట్కి వెళ్ళాలి. మళ్ళీ రైట్ తీసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్ చూపించాను కదా సైన్, లెఫ్ట్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇంకా ఈ రోడ్ పైన ఫ్లైఓవర్ ఎక్కి దిగాలి. ఇంకా ఫ్లైఓవర్ వస్తుంది ముందట. ఫ్లైఓవర్ ఎక్కండి. కొంచెం ఫ్లైఓవర్ మీద కొంచెం మెల్లగా వెళ్ళండి. ఫ్లైఓవర్ ఎక్కి దిగాలి. దిగిన తర్వాత ఇలా ఈ రోడ్ పట్టుకొని చక్కగా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ టర్నింగ్ కాడ కొంచెం జాగ్రత్తగా టర్న్ చేయండి. టర్న్ చేసిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీకు లెఫ్ట్ కనిపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్ తీసుకోండి స్టేషన్ రోడ్కి. ఇది స్టేషన్ రోడ్కి వెళ్ళే రోడ్ ఇది. ఇక్కడ లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఈ స్టేషన్ రోడ్ ఇది. ఇది స్టేషన్ రోడ్ అంటారు. సీదా వెళ్ళాలి. స్టేషన్ రోడ్ నుంచి సీదా వెళ్ళాలి. ఈ స్టేషన్ రోడ్ ఇది. స్టేషన్ రోడ్ దాటిన తర్వాత ఇది రామకృష్ణాపూర్ ఆర్కే1 మార్కెట్ స్టేషన్ రోడ్. ఇది రవీంద్రకని స్టేషన్. ఇది మీకు లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది, అది స్టేషన్. ఇలా సీదా ఇలాగే వెళ్ళాలి. ఇక్కడ హనుమాన్ విగ్రహం కనబడుతుంది కదా, ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళాలి. ఇంకా స్వయంభూ పుట్టలో వెలిసిన అమ్మవారి గుడికి ఇంకా స్ట్రైట్ వెళ్ళాలి. ఈ స్ట్రైట్ వెళ్ళాలి. రామాలయం చౌరస్తా నుంచి వెళ్ళి స్ట్రైట్ వెళ్ళాలి. ఇది ఆర్కే1 మార్కెట్ వెళ్ళే రోడ్డు. ఇది బెల్లం వయా మందమరి కూడా వెళ్తుంది ఈ రోడ్డు. వెళ్ళిన తర్వాత కొంచెం ముందుకు అలాగే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి రైట్ తీసుకోవాలి. ఓవర్ బ్రిడ్జ్ ఎక్కాలి. ఎక్కిన తర్వాత రైట్ తీసుకోవాలి మీరు. రైట్ తీసుకున్న తర్వాత మీకు రైట్ సైడ్లోనే స్వయంభూగా పుట్టలో వెలిసిన అమ్మవారి పుణ్యక్షేత్రం ఇదండి. ఇది ఒక పుణ్యక్షేత్రం అండి. ఇదే అమ్మవారి గుడి. అమ్మవారు గుడి ఇది. ఇక్కడ వెలిసిన అమ్మవారు ఇక్కడ ఈ పుట్టలోనే వెలిసింది. ఇలా స్ట్రైట్ వెళ్ళండి. ఇక్కడ చూస్తున్నారు కదా పుట్ట, స్ట్రైట్ వెళ్ళండి ఇలాగే. ఈ పుట్ట కనిపిస్తుంది కదా అండి, ఈ పుట్టలోనే అమ్మవారు శ్రావణ శుక్రవారం రోజు ఉదయం 8:30కి ఈ పుట్టలోనే అమ్మవారు వెలిసింది.